అందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి నెలలో మీనరాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. మీనరాశి రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వారు మీనరాశి పరిధిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెలలో మిశ్రమ ఫలితం లభిస్తుంది. ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది, ద్వితీయార్థం సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో కెరీర్ పరంగా మంచి అభివృద్ధి జరుగుతుంది. మీ కార్యాలయంలో మీకు మంచి సమయం ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ద్వితీయార్థంలో మీపై అధికారులతో చివరి వారంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా చివరి 2 వారాల్లో వృత్తిపరంగా ఒత్తిడి పెరగడం వల్ల మీకు చాలా కోపం, అశాంతి కలగవచ్చు. అంతేకాకుండా మీరు చేయాలనుకున్న ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడటం వల్ల అశాంతికి గురి అవుతారు. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండి మీ పనిని పూర్తి చేయడం మంచిది. ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ కొరకు ప్రయత్నించేవారు మొదటి 2 వారాల్లో దానికోసం ప్రయత్నించవచ్చు. ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాల్లో మీకు మంచి ఆదాయం లభిస్తుంది మరియు చివరి 2 వారాల్లో మీరు చాలా ఖర్చు చేస్తారు. ప్రథమార్థంలో ఆదాయం పెరుగుదల ఉంటుంది మరియు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి ఆదాయం లభిస్తుంది. ద్వితీయార్థంలో వాహనం కొనుగోలు చేయడం లేదా మరమ్మతులు కారణంగా, అలాగే మీ కుటుంబ సభ్యుల కొరకు ఖర్చు పెట్టడం వల్ల ఈ సమయంలో డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఈ నెలలో విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం కొరకు లేదా విలాసాల గురించి ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెలలో ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. మొదటి 2 వారాలు మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారు మరియు చివరి 2 వారాలు మీరు జలుబు, కళ్ళు మరియు తలలో నొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధింపబడవచ్చు. ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్యపరంగా రక్తానికి మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే వాహనాలు నడిపే విషయంలో కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో వ్యాపారంలో మరియు ఆదాయంలో పెరుగుదల మరియు విజయం ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే 2వ వారం ముగిసేలోపగా చేయడం మంచిది. 3వ వారం నుంచి వ్యాపారంలో కొంత తగ్గుదల ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థికంగా కూడా సామాన్యంగా ఉండడం మరియు అనుకోని ఖర్చులు చేయాల్సి రావడం వల్ల ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది? కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో కుటుంబ సభ్యుల మధ్యన మంచి అవగాహన ఉండడం మరియు మీరు చేపట్టిన పనులకు మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభించడం వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో వృత్తిపరమైన ఒత్తిడి అధికం అవడం వల్ల దాని ప్రభావం కుటుంబ సభ్యులపై పడే అవకాశం ఉంటుంది. మీలో కోపం మరియు ఆవేశం ఎక్కువ అవడం వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని అపార్థాలు లేదా వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మరియు అనవసరమైన వాదనలు చేయకుండా మిమ్మల్ని మీరే అదుపు చేసుకోవడం మంచిది. విద్యార్థులకు చదువు పరంగా ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో మంచి సమయం ఉంటుంది. చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా ఈ సమయంలో పెద్దలు మరియు గురువుల సహకారంతో వారు చదువులో బాగా రాణించగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో ఏకాగ్రత తగ్గటం వల్ల చదువు కంటే వినోదం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. దీని కారణంగా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చదువుపై దృష్టి పెట్టడం మంచిది.